హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకున్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారండి. చాలా సూపర్గా ఉంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా రెడీ చేసుకొని తినొచ్చండి. ఇవి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా రెడీ చేసి మీ పిల్లల బాక్స్లో పెట్టారంటే చాలా యమ్మీగా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో మైదా పిండి కూడా అంతే క్వాంటిటీతో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే అందులో ఒక నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు లేకుండా దాని రసాన్ని అందులో వేసుకోవాలి. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చూపించిన విధంగా హ్యాండ్ విస్కర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా విస్కర్ని యూజ్ చేసి పిండి కలపడం ద్వారా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. హ్యాండ్ విస్కర్ లేకుండా లేదంటే ఒక స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. అలా బాగా కలుపుకొని బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంతటా స్ప్రెడ్ చేసుకొని కొన్ని వాటర్ని దాంట్లో వేసుకొని టిష్యూ పేపర్తో ఒకసారి తుడుచుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చక్కగా వస్తాయి. అలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ దాంట్లో వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి మందంగా వేసుకోకూడదండి, కొంచెం పలచగా వేసుకుంటేనే లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది, చాలా కమ్మగా ఉంటాయి. అలా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత దాని అంచుల వెంబడి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాము, చాలా హెల్దీ కూడా. రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా చక్కగా కాల్చుకోవాలి. చూడండి, రెండు వైపులు చక్కగా కాలిపోయింది. అలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకొని కొన్ని వాటర్ని వేసుకోవాలి. వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని 2 టీ స్పూన్ అందులో వేసుకోవాలి. వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత దాని అంచుల వెంబడి ఆయిల్ వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేయడం ద్వారా మనకి లోపల ఏమైనా పిండి ఉడకపోయినా కూడా ప్రెస్ చేయడం ద్వారా చక్కగా ఉడికిపోతుంది. మనం చపాతీలను అయితే ఏ విధంగా కాల్చుకుంటామో, పరోటాలను ఏ విధంగా కాల్చుకుంటామో అదే విధంగా వీటిని కాల్చుకోవాలి. అలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంత పిండిని కూడా అలా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చుతుందని నేను పోస్ట్ చేశాను. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.